హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్రాజ్ డైలీ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ అయితే మనం వైజాగ్ టు కుల్లు మనాలి అయితే వెళ్తున్నాం వయా ఢిల్లీ. లెట్స్ గో. అలానే వెబ్ చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయింది. అలా బోర్డింగ్ పాసెస్ కూడా మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొన్ని క్షణాల్లో వైజాగ్ టు ఢిల్లీ అయితే ఫ్లై అవ్వబోతున్నాం. మా గ్రూప్ మెంబర్స్ అందరం కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. అలానే చూస్తున్నారు కదా, బాయ్ బాయ్ వైజాగ్. వావ్, పైనుంచి కిందకి చూస్తుంటే స్టార్స్ లా కనిపిస్తున్నాయి. ఎప్పుడు మనం కింద నుంచి పైకి చూసేవాళ్ళం. సో ఫ్లైట్లో వచ్చేసి 3 వాష్రూమ్స్ ఉంటాయి. వన్ సైడ్ అయితే 2 వాష్రూమ్స్, అనదర్ సైడ్ 1 వాష్రూమ్ ఉంటుంది. ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ప్రాసెస్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి స్మోకింగ్ చేయకూడదు, నో స్మోకింగ్ ఏరియా వాష్రూమ్లోనైతే చేయకూడదు. అందరూ కూడా బాగా డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయారు. నాకు మా ఫ్రెండ్ షాజహాన్కి మాత్రం నిద్ర రావట్లేదు. ఎంత బేగా ఢిల్లీ వస్తుందా, ఎంత బేగా ల్యాండ్ అవుదామా అనేసి వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ అయితే గ్రూప్ సెల్ఫీ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ పిక్. ఢిల్లీలో చలి మాత్రం 8 degrees టెంపరేచర్లో అయితే ఉంది. ఎవరైనా సరే వింటర్ సీజన్లో ఢిల్లీ ట్రిప్ ఆర్ కుల్లు మనాలి ప్లాన్ చేస్తే మాత్రం -20 degrees 10 degrees జర్కిన్స్ క్యారీ చేయండి. చాలా సేఫ్ అది. జర్కిన్స్ అండ్ గ్లౌజెస్, మంకీ క్యాప్స్ ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదా స్నో అయితే ఎలా ఉందో. సో మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఢిల్లీ టు కుల్లు మనాలి. మేమైతే వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం. కుల్లు మనాలి 13 to 14 hours అయితే మాకు ట్రావెల్ టైం అయితే పట్టింది. సో ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక వైన్ షాప్, చాలా పెద్ద వైన్ షాప్, లిక్కర్ షాప్ అయితే మాకు కనిపించడం జరిగింది. సో ఏంటా అనేసి ఒక లుక్ వేద్దాం అనేసి వచ్చాం. ఇక్కడైతే ఆల్ బ్రాండ్స్ లిక్కర్ అయితే దొరుకుతుంది. అది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే. ట్యాక్స్ ఫ్రీ, ఇక్కడ ట్యాక్స్ అయితే లేదు. చూస్తున్నారు కదా, హెవీ స్నో అండి. అస్సలు రోడ్ అయితే క్లియర్గా లేదు. ఆ డ్రైవర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ డ్రైవింగ్ ఎలా చేశారో అయితే మాకైతే, మేమైతే చాలా టెన్షన్ పడ్డాం. అతను మాత్రం మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చారు. సూపర్ డ్రైవింగ్ అండి. సో వీ రీచ్డ్ కుల్లు. నెక్స్ట్ మనాలి అయితే ఇంకాసేపట్లో మనాలి రాబోతుంది. సో వెల్కమ్ టు మనాలి. మనాలి కూడా మనం రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, వావ్, ఆ ప్రపంచమే వేరండి మనాలి. దిస్ ఇస్ అటల్ టనల్ రోహతాంగ్. చాలా పెద్ద పెద్ద టన్నల్స్ ఉంటాయండి. మినిమం 9 kilometers 10 kilometers టన్నల్స్ ఉంటాయి. సో మేమైతే మనాలి నుంచి కోక్సర్ వ్యాలీ అయితే వెళ్తున్నాం. కోక్సర్ వ్యాలీ చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే ఫారెన్ రోడ్స్ లా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా స్నో, హిల్లీ ఏరియాస్ ఇవన్నీ కూడా. మాకైతే చూసి ఫస్ట్ టైం చూస్తున్నాం మేము మా లైఫ్లోని. ఇదే ఫస్ట్ టైం మేము ట్రావెల్ చేస్తున్నాం. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక స్విట్జర్లాండ్ ఫీల్ అయితే మాకు వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, ప్లేసెస్ అండి ఇవన్నీ కూడా. సో లైఫ్లో ఒక్కసారైనా కూడా ఎవరు మిస్ అవ్వకండి. చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇది ఒక వాటర్ ఫాల్. స్నో వల్ల అంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది. సో మనాలి టు కోక్సర్ 1 hour జర్నీ అండి. మొత్తం అంతా కూడా ఘాట్ ఏరియా. ఎవరైనా సరే ఘాట్ ఏరియా ట్రావెల్ చేస్తున్నారు అంటే, వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ముందుగానే ట్యాబ్లెట్స్ ఏమైనా పట్టుకోండి. ఇక్కడైతే మేము చాలా ఫన్ యాక్టివిటీస్ అయితే చాలా చేసాం. ఫోటోషూట్స్, వీడియో షూట్స్ అన్నీ కూడా చాలా బాగా తీసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసామండి. చూస్తున్నారు కదా. సో ఒక్కసారైనా లైఫ్లో ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోండి, డోంట్ మిస్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం.
సో కోక్సర్ టు సొలాంగ్ వ్యాలీ రిటర్న్ వచ్చేసామండి. సొలాంగ్ వ్యాలీలోని మీ రూమ్ అయితే తీసుకొని స్టే చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ వచ్చేసి మ్యాగీ అండ్ ఆలూ పరాటా తప్ప మీకు ఇంకేమీ దొరకదు. అలానే మనకి ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ, పారాగ్లైడింగ్, జిప్ లైన్ అండ్ అలానే మనకి ఈ హార్స్ రైడింగ్ ఇవన్నీ కూడా సొలాంగ్ వ్యాలీలోనే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో పారాగ్లైడింగ్ వచ్చేసి మీకు షార్ట్ రైడ్ ఉంటుంది, లాంగ్ రైడ్ ఉంటుంది. లాంగ్ రైడ్ అయితే 3200, షార్ట్ రైడ్ అయితే 1000 రూపీస్. సో అది మీరు మాట్లాడుకునే బట్టి ఉంటుంది, వాళ్ళు బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు. సో చూస్తున్నారు కదా, ఇదైతే మేము స్టే చేసిన హోటల్ అండి సొలాంగ్ వ్యాలీలోని. సో మేము మా గ్రూప్ ఎక్కువ కాబట్టి మాకు కొంచెం ఎక్కువే పడింది, 6300 సూట్ రూమ్ పడింది. సో ఇది మా రూమ్. సో బాల్కనీలో నుంచి వ్యూ చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో. మొత్తం హిల్లీ ఏరియా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి అక్కడ స్నోఫాల్ అయితే లేదు. సో ఇప్పుడైతే స్నోఫాల్ అయితే అక్కడ పడుతుంది. సో ఈ ఏరియా వచ్చేసి మనాలి షాపింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా లోకల్ స్ట్రీట్ షాపింగ్, ఇదంతా చాలా బాగుంది షాపింగ్ ఏరియా, రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనం హిడింబా టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ డాగ్స్ వచ్చేసి మనం ఇంట్లో డాగ్ మనం పెంచుకుంటే ఎంత బాగా ఉంటుందో ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అంత బాగుంటాయండి, హెల్తీగా ఉంటాయి. అదొకటి నేను బాగా గమనించాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇదంతా ఎంట్రీ అండి, హిడింబా టెంపుల్ ఎంట్రీ. ఇదంతా కూడా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి ఇక్కడ ఎంట్రన్స్లోని. అలాగే ఇక్కడ కూడా గేమ్ జోన్ అయితే ఉంది, చూసి నవ్వకండి. కరెక్ట్గా అయితే షూట్ చేయలేదు, ఏదో అలా వెళ్ళిపోయింది. ఎక్కడికో చూశాను, ఎక్కడికో వెళ్ళిపోయింది గురి. చూసారు కదా, చాలా లాంగ్లో తగిలింది. అండ్ ఈ ఏరియా వచ్చేసి 50 రూపీస్ ఇస్తే ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ డ్రెస్ అయితే మనం వేసుకొని ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. ఇది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది హిడింబా టెంపుల్. సో హిడింబా టెంపుల్ కూడా ఒక లుక్ వేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా మాల్ రోడ్ షాపింగ్ ఏరియా అంటారండి, మెయిన్ మార్కెట్ ఏరియా ఆఫ్ కుల్లు మనాలి. ఇక్కడ కూడా చాలా అంటే చాలా లో ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి జిప్ లైన్, 1200 మీటర్స్ అప్ అండ్ డౌన్ స్లైడ్ అండి. ఇది జిప్ లైన్, ఇది కూడా ట్రై చేశాను నేను. 300 రూపీస్ విత్ గోప్రోతోనైతే 400 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళు చెప్పడం అయితే పర్ హెడ్ 1000 రూపీస్ చెప్పారు, బట్ బార్గెన్ చేస్తే 400 రూపీస్కే మనకి వాళ్ళు ఇచ్చారు. సో ఏదైనా సరే మీరు బార్గెన్ చేసే బట్టే ఉంటుంది. నేనైతే బాగా హ్యాపీగా స్పెండ్ చేశా. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ బెలూన్ ఆర్ ఫైర్ బెలూన్ ఏదైనా అనొచ్చు. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇది కూడా పర్ హెడ్ 1500 అన్నారు, బట్ మేమైతే 700కి అయితే మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే రివర్ రాఫ్టింగ్, దీనికోసం అయితే ఎవరైనా డేరింగ్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది, అలాగే చాలా డేంజర్గా కూడా ఉంటుంది. మేమైతే మాత్రం చాలా డేరింగ్ చేసి ఫన్ యాక్టివిటీస్ అయితే చేయడం జరిగింది. నేను వాటర్లో కూడా దూకేశాను అంతే. మళ్ళీ ఇలాంటి ఫన్ అనేది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం, టైం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. సో రివర్ రాఫ్టింగ్ కూడా గ్రూప్తోనైతే మీకు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కుల్లు మనాలి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ టు ఢిల్లీ అయితే వస్తున్నామండి. ఆన్ ద వేలో మనకి పంజాబీ ధాబా కనిపిస్తే మేమైతే హాల్ట్ తీసుకున్నాం డిన్నర్ చేయడం కోసం. పంజాబీ ధాబా అంటే చిన్నది కాదండి, చాలా అంటే చాలా పెద్దది, ఒక స్టార్ హోటల్ రేంజ్లో ఉంది ధాబా. చూడండి యాంబియన్స్ ఎలా ఉందో అంతా కూడా. మీరు అక్కడ ఏ హోటల్కి వెళ్ళినా సరే ఫుడ్ అనేది
కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి, మన ఆంధ్రాలా కాదు. సో ఫైనల్లీ ఇతనే మా గ్రూప్ అడ్మిన్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా బోర్డ్ మెంబర్స్ అందరూ. చాలా అంటే చాలా ఫన్నీ గ్రూప్ అండి మాది. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఒక బ్రదర్స్ లాగా. హాయ్ షాజు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, బట్ ప్రైస్ మాత్రం చాలా హెవీగా ఉంది. అలాగే ఇప్పుడు ఈ పంజాబీ దాబాలో ఉన్న వాష్రూమ్ చూస్తే ఆశ్చర్యపోతారు, అంత పెద్దదిగా ఉందండి. చూపిస్తాను చూడండి. ఎంత పెద్ద 5 స్టార్ హోటల్లోనైనా సరే ఇంత పెద్ద వాష్రూమ్ అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద వాష్రూమ్ చూస్తున్నాను. సో ఇక్కడైతే ఒక మినీ రెస్టారెంటే కట్టియచ్చు, అంత పెద్ద స్పేస్ అయితే ఉంది. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.